ఇన్ఫెర్టిలిటీ ఈరోజు విపరీతంగా కొత్త జంటల్ని, కొత్తగా పెళ్ళైన వాళ్ళని అక్కడి నుంచి దాదాపు పెళ్ళై 15-20 ఏళ్ళ అయిన వాళ్ళకు కూడా వీళ్ళందరినీ వేధిస్తున్న తీవ్రమైన సమస్య. ఇప్పుడు ఏం జరిగిందంటే ఆల్మోస్ట్ ఇవాళ పెళ్ళిళ్ళు చేసుకుంటాం ఒకప్పటిలా కాకుండా ఈ కెరీర్లో సెటిల్మెంట్లని సెటిల్ అయిన అంటే చాలా బాగా సెటిల్ అవ్వటం, అంటే ఆల్మోస్ట్ ఒక సొంత ఇల్లు కొనేసి లేకపోతే పెద్ద హై ఇన్కమ్ ఉండేది, ఇట్లాంటివన్నీ కార్లు అన్నీ అరేంజ్ చేసుకున్నాక పెళ్లి చేసుకుందాం అని అనుకునే యాటిట్యూడ్ మారటం చేత ఏమైందంటే ఈ సెటిల్ అవ్వటం చాలా లేట్ అవుతుంది. ఇవాళ చదువులు కూడా ఒకదాని మించి ఒక కోర్స్ చేయటం, ఆ తర్వాత వేరే ఇంకా కోర్సులని ఈ ఫిక్స్డ్గా లేకుండా పోయింది. సో ఈ సెటిల్మెంట్ ప్రాసెస్లో భాగంగా మామూలుగా ఒకప్పుడు 17-18 సంవత్సరాల వయసులో అయ్యే పెళ్ళిళ్ళు ఇప్పుడు 30 దాటిపోతున్నాయి. సాఫ్ట్వేర్లోనూ లేకపోతే ముఖ్యంగా మెడిసిన్ లాంటి కొన్ని చదువుల్లో వాళ్ళు దాదాపు క్వాలిఫై అయ్యి వచ్చేటప్పటికే 30 ఏళ్ళు దాటిపోతున్నాయి. సో ఆ టైంలో లేటుగా పెళ్ళిళ్ళు అవటం వలన వీళ్ళకి విపరీతంగా సంతానం లేని సమస్య బాగా ప్రబలంగా ఉంది. అయితే ఏంటి దీనికి కారణం ఏంటంటే ఒకప్పుడు ఏమీ లేదు, పీరియడ్స్ ఆడవాళ్ళకి చక్కగా వచ్చాయి. ఎందుకంటే అప్పుడు జీవనశైలిలో మనకి పని అనేది భాగంగా ఉండేది. ఆడవాళ్ళు వంట చేస్తుంటే పెద్ద పెద్ద అంటులు తోమటం కానీ, అలానే పొయ్యి ఊతటం కానీ, కట్టెల పొయ్యి వెలిగించడం కానీ, లేకపోతే అలకటం కానీ, పొద్దున్న లేసి కళ్ళాపు చల్లటం కానీ, పంపులో నీళ్లు కొట్టడం కానీ, బావిలో నీళ్లు తోడటం కానీ, నెత్తి మీద కడవ పెట్టుకుని మోసుకురావటం కానీ, అలానే కూరగాయల కోసం పాదులు తవ్వటం, చెట్లకి కోసుకోగలటం, అట్లనే వంగుని ఆ కలుపు తీయటం, నీళ్లు పెట్టడం, అంటే రోజువారీ పనుల్లో భాగంగా ఉండేది. ఒక పక్కన పనే కాకుండా ఆహారంలో ఎటువంటి కల్తీ ఉండేది కాదు. మామూలుగా కూరగాయలు అంటే ఇప్పుడు మా చిన్నతనంలో దాన్ని దొడ్లోనే పండాయి. ఏ కూరగాయ కావాలంటే ఆ కూరగాయ ఫ్రెష్గా తీసుకొచ్చి అందులో పడేసేవాళ్ళు. కూరగాయలు అప్పటికప్పుడు వంటే ఒక అరగంటలో ఉందనగా పిల్లలు కోసిరమ్మనేవాళ్ళు, సరదాగా కోసుకొచ్చేవాళ్ళం, మేమే పెంచేవాళ్ళం. సో అనుబంధమే కాకుండా మంచి పోషక విలువలతో కూడిన చక్కటి అంది ఆ పేడ ఎరువులు వేసేవాళ్ళం ఆ మొక్కలకు కూడా. ఇవాళంతా కెమికల్లు, పురుగు మందులతో పండించినవి కానీ, అలానే కెమికల్స్ విపరీతంగా వాడుతున్న వెజ్ కానీ నాన్ వెజ్ కానీ తీసుకుంటే వీటిలో ఏ బలం లేదు. రెండోది ఏంటంటే ఒకప్పుడు ఫుడ్కి సంబంధించి డైరెక్ట్ నాటు ఉండేది, అంటే నాటులో చాలా విలువలు ఉండేవి, ప్రకృతి ఇచ్చింది. పంట దిగుబడి తక్కువైపోయి కొన్ని పరిమితులు ఉన్నప్పటికీ నాటులో ఉండే పోషక విలువలు ఇవాళ కొత్తగా ఆధునికంగా వచ్చే హైబ్రిడ్లో లేవు. రెండోది ఏంటంటే ఒకప్పుడు పళ్ళు చెట్టు కోసుకునేవాళ్ళం. ఆ చెట్టు కోసుకునే పండు అంటే అది పండటానికి 48 గంటల ముందు కరెక్ట్గా దాంట్లో 90% పోషక విలువలు అప్పుడు ఆ టైంలో వచ్చాయి. 80-90% పోషక విలువలు సరిగ్గా ఆ పండు ముగ్గటానికి ముందు వచ్చాయి. ఇవాళ ఒక నెల ముందే కోసేసి కార్బైడేసి ముగ్గేయటం, దాంట్లో పోషక విలువలు లేని మనం తింటాం. ఇప్పుడు చూడండి, ఇవాళ అరటికాయ తింటాం, ఊరినే జస్ట్ తిని కడుపు నింపుకుంటాం అంతే, అందులో ఏం విషయం ఉండదు. ఒకప్పుడు ఎలా ఉండే చెట్టును కోసుకున్న కాయలు, చెట్టున పగిలిపోయిన కాయలు ఎలా ఉండేవి. సో ఇలా ఆహారం నుంచి బలం తగ్గింది. 2 లేటుగా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాం. అలానే జీవనశైలి మారింది. ఒకప్పుడు ఈ వ్యాపకాలు లేవు కాబట్టి పెందలకాడ పడుకునేవాళ్ళు, 9ంటికి అలా పడుకుంటే తెల్లవారుజామున లేసేవాళ్ళు. ఇప్పుడు అదంతా ఏం లేదు. దానికి తోడు వస్త్రధారణ కూడా బాగా మారింది. వస్త్రధారణ అంటే ఒకప్పుడు చక్కగా లుంగీలు కట్టుకునేవాళ్ళం, ఈవెన్ పగలపూట ప్యాంట్లు వేసినా అది కూడా మామూలు కాటన్ ప్యాంట్లు వేసేవాళ్ళం, ఆ లూజ్గా ఉండేవి. ఇప్పుడు ఏమైందంటే జీన్స్ ప్యాంట్లు వచ్చేసినాయి, 24 గంటలు వేయటం. ఈ జీన్స్ ప్యాంట్లు కూడా లూజ్ ఉండవు, శరీరాన్ని అంటిపెట్టుకుని బాగా టైట్గా ఉంటాయి. ముఖ్యంగా జెనిటల్స్ దగ్గర కూడా అక్కడ కూడా ఆడాళ్ళు మగాళ్ళు లేకుండా అంత బరువైన అంత స్ట్రాంగ్ క్లాత్ని మన టైట్గా ధరించడం మూలంగా చాలా అనర్థాలు జరుగుతున్నాయి. ప్లస్ ఇప్పుడాళ్ళలో లుంగీలు కట్టి అలవాట్లేదు. ఎప్పుడైతే మనం ఎన్ని జీన్స్ ప్యాంట్లు వేసినా, ఎన్ని మామూలు వేరే స్టైల్ చేసినా కానీ ఇంటికి రాగానే ఆ మొదలస్ట్ ప్యాంట్లను తీసేసి చక్కగా ఫ్రెష్గా లుంగీ కట్టుకుంటే ఉండే హాయి వేరు. ఒకప్పుడు పల్లెటూళ్ళలో పంచెలు కట్టుకునే వాళ్ళు, లుంగీలు కానీ ఇది తప్ప వేరే ఉండేది కాదు. కాబట్టి వాళ్ళ జెనిటల్స్ అవన్నీ కూడా జననేంద్రాలన్నీ కూడా ఆ ఎటువంటి ఒత్తిడి గురి కాకుండా ఉండేవి. ఒక పక్కన వేడి, ఎప్పుడైతే వేడి ప్రొడ్యూస్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా అది సంతానోత్పత్తి కలిగించే మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు ల్యాప్టాప్లు ఒళ్ళో పెట్టి పనిచేస్తున్నాం. అలానే మన ఫోను చూడండి, విపరీతమైన వేడి ఇవాళంతా ఫోన్ల మీద నడుస్తుంది. దాంట్లో ఉండే బ్లూ లైట్ ఇది పూర్తిగా రేడియేషన్ ఇస్తుంది. లేదా వాతావరణంలో వచ్చిన పొల్యూషను, కారు లేనిది వెళ్ళలేని పరిస్థితి, ఏసీ నుంచి బయట పెడితే ఇంట్లో ఏసీ, అలానే కారులో వెళ్తే ఏసీ, ఆఫీసులో కూర్చుంటే ఏసీ, మళ్ళీ సినిమా హాల్కి వెళ్తే ఏసీ, కాంప్లెక్స్ కూడా ఏసీ లేని కాంప్లెక్స్కి ఎవరు వెళ్ళరు. కనీసం పీల్చే గాలి కూడా సవ్యంగా లేని నేపథ్యంలో జీవనశైలి విపరీతంగా మారింది. అలానే తినే పద్ధతి కూడా హోమ్ ఫుడ్ అసలు పోయింది. ఇంట్లో వండుకునే విధానం పోయి 100కి 90% అర్బన్ కల్చర్ ఎలా ఉందంటే పూర్తిగా జొమాటో కానీ స్విగ్గీ కానీ
అంటే ఒక టిఫిన్ దగ్గర నుంచి భోజనం దగ్గర నుంచి ఒక ఐస్ క్రీము చివరికి చిన్న ఐస్ మొక్క తెప్పించుకోవాలన్నా సరే మనం ఇంట్లో చేసుకుంటాం మానేసాం. సో కొంచెం డబ్బు పెరగటం, టెక్నాలజీ పెరగటం కారణంగా ఇది ప్రజలకి ఎంత సౌకర్యం పెరిగితే అంత అనారోగ్యాలు మనకు మీద పడతాయి. ముఖ్యంగా పురుషుల్లో అయితే వీటన్నిటి ప్రభావం మూలంగా ఈ నిద్ర లేకపోవటం, రాత్రిపూట సర్కాడియన్ క్లాక్ భిన్నంగా వర్క్ చేయటం, లేటుగా లేవటం, దాంతో ఎపిసోడ్లన్నీ గంటల వాచ్ చేయటం, మధ్యలో రెస్ట్ కూడా ఉండదు. వీటన్నిటి కారణంగా ఏమవుతుందంటే స్పెర్మ్ కౌంట్ విపరీతంగా తగ్గుతుంది. వాళ్ళకి చాలామందికి అజూస్పెర్మియా, అసలు చాలామంది జీరో కౌంట్ ఉంటుంది. సో ఇప్పుడు నేను రామకృష్ణ హెల్త్ లైన్లో రెగ్యులర్గా అనేక మందిని చూస్తాను. మనకు అసలు ఆల్మోస్ట్ 100% సక్సెస్ రేట్ ఉంది. ఇప్పుడే కాదు, డే 1 నేను 8 సంవత్సరాల నుంచి చెప్పుకొస్తున్న ప్రాసెస్లో కొన్ని వేల మంది స్టేజ్ల మీదకి వచ్చి మాకు 20 ఏళ్ళ నుంచి పిల్లల కోసం చాలా ట్రై చేసాం, అన్నీ ఫెయిల్ అయినాయి, ఇప్పుడు అనుకోకుండా క్యాజువల్గా మాకు ఇలా కన్సీవ్ అయ్యాం, ఇలా చెప్పడం అనేది చాలా కామన్. మొన్న 2 days బ్యాక్ కూడా ఒక కపుల్ వచ్చారు. వాళ్ళకి ఇప్పుడు పెళ్ళి 20 సంవత్సరాలు. 5 సంవత్సరాల క్రితం అంటే 20 ఏళ్ళు అయింది అప్పుడు వాళ్ళు పెళ్ళయి. అప్పటిదాకా వాళ్ళ పిల్లలు లేరు. అన్ని ట్రీట్మెంట్లు చేసుకుని ఆశోధులు వేసుకున్న పరిస్థితిలో సరదాగా వెయిట్ లాస్ కోసం డైట్ చేశారు. పెళ్ళి 20 ఏళ్ళు. 1 monthలో ఆవిడ కన్సీవ్ అయింది. 1 monthలో కన్సీవ్ అయింది. ఇప్పుడు 5 సంవత్సరాల పాపను తీసుకుని నాకు బ్లెస్సింగ్స్ కోసం తీసుకొచ్చారు. అంటే ఇలాంటి సంఘటనలు నాకు ప్రతిరోజు మేము చూస్తూ ఉంటాం. ఏంటిది ఐవీఎఫ్లు కూడా ఫెయిల్ అయ్యి అలాంటి చోట్ల ఎందుకు జరుగుతుందంటే ఎప్పుడైనా మందులు కానీ కెమికల్ ప్రాసెస్ కానీ ఆర్టిఫిషియల్ ప్రాసెస్ కానీ హానికరం. రెండోది ఒక రూట్ కాజ్ని సరి చేయాలి. అలోపతితో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ మోడల్ అంతా సిమ్టమ్ని సరి చేస్తారు. ఓన్లీ సిమ్టమ్ని సప్రెస్ చేస్తారు, లేదా దాన్ని దాయటానికి ట్రై చేస్తారు. అంత తప్ప రూట్ కాజ్కి వెళ్ళటం అనేది వాళ్ళ మోడల్లో ఉండదు. సో నేనేం చేస్తానంటే బేసికల్గా సిమ్టమ్ పక్కనట్టండి. నేను చేసేది ఓ స్పెర్మ్ కౌంట్ కానుకో, లేదా షుగర్ తగ్గించడానికో, క్యాన్సర్ తగ్గించడానికో, డయాలసిస్ బయట పెట్టడానికో ఆహార విధానం లేదు. మన డైటు బేసిక్ లెవెల్లో ఉండే సెల్ని రిపేర్ చేస్తుంది. సో మనం ఇప్పటి వరకు సెల్కి అంటే ప్రతిరోజు మన ఒంట్లో ఉండే కోట్ల సెల్స్కి ఏమి ఇస్తున్నాం మనం? కంప్లీట్ జంక్ ఫుడ్స్, అట్లానే ఈ కార్బోహైడ్రేట్, రిఫైండ్ ఆయిల్, ఆ కెమికల్ ఉప్పులు, పురుగు మందుల కారాలు, కల్తీ పాలు, గవర్నమెంట్ నిషేధించిన కార్బోహైడ్రేషన్ పళ్ళు, మొత్తం ఇదే. ప్లస్ వాటర్ ఇవ్వం. వాటర్ అనేది బాగా స్కేర్సిటీ అయిపోయింది. అంటే లైఫ్ స్టైల్లో శ్రమ లేదు కాబట్టి వాటర్ లేదు. శరీరానికి కనీసం 4 లీటర్ల మంచినీళ్ళు కావాలి పూర్తి ఆరోగ్యంగా ఉంటారు. బతకడానికి సరిపడైతే 3 లీటర్లు కావాలి. కానీ వాళ్ళు ఎవరు లీటర్ మించి ఇచ్చే పరిస్థితి లేదు. లంగ్స్ నుంచి వచ్చే నోట్ ఆవిరి ద్వారానే, మనకు వేపర్ ద్వారానే లీటర్ వాటర్ ఎవాపరేట్ అయ్యే పరిస్థితుల్లో మీరు ఇచ్చిన వాటర్ ఏం సరిపోతుంది? బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ వాటర్. దానితోడు omega-3 కానీ omega-6 బ్యాలెన్స్ విపరీతంగా పడిపోయింది. ఐడియల్ రేషియో ఏంటంటే omega-3, omega-6 అనే ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ శరీరంలో ఉండాల్సిన రేషియో 1:2. ఇవాళ 1:27కి వెళ్ళిపోయింది. omega-6 26 ఉంటే omega-3 1 కూడా లేని పరిస్థితి దాపురించింది. మరి ఏం తిన్నా జంక్ అంతా ఇదే. అట్లనే ఇవాళ ఫ్రిడ్జుల్లో బాగా చల్లబరుస్తాం, దాన్ని వెంటనే తీసి పొయ్యి మీద పెట్టి వేడి చేయటం కానీ, ఇన్స్టెంట్ మొత్తం ప్లాస్టిక్లో వచ్చిన ఫుడ్స్. ఒకప్పుడు పప్పు ఉండలాంటివి ఉంటే అప్పటికప్పుడు వేరుసిన పప్పులు, దాంతోపాటు బెల్లం మొక్క నంజు తినేవాళ్ళు, లేదా ఉడకబెట్టిన కాయలు తినేవాళ్ళు డైరెక్ట్ పొలంలో కోసుకుని, చిలకడ దుంపలు అంటే ఉడకబెట్టుకుని, ఏదైనా నేచరు, సీతాఫలాలు ఏరుకుంటాం, ఈతకాయలు ఎరుగు తింటాం, తాటికాయలు చెట్టును కొట్టు తింటాం, ఇలా నేచర్ ఉండేది. ఇప్పుడు ఏమైందంటే ఇవాళ నేచర్లో ఉండే పరిస్థితి లేదు కాబట్టి మొత్తం ప్లాస్టిక్ కాట్లోకి వచ్చేసినాయి అన్నీ. మీరు ఏం తెచ్చినా ప్లాస్టిక్కే. మనం భోజనం చేస్తే టిఫిన్కి వెళ్తే బయట ఇడ్లీ పెడతాడు, ఆ ప్లాస్టిక్ ప్లేట్ మీద ప్లాస్టిక్ కవర్ ఒకటి వేస్తాడు కడగటానికి ఇబ్బంది లేకుండా. సో ఆ ఇడ్లీ వేడికి ఆ ప్లాస్టిక్ కవర్ కరిగి మైక్రో ప్లాస్టిక్స్ మన శరీరంలోకి వెళ్ళటం. అలానే వాటర్లో ఎలాంటి వాల్యూస్ లేవు. ఒకప్పుడు భూగర్భ జలాలు చాలా బాగుండి, ఇవాళ వచ్చేటప్పటికి కంప్లీట్ పూర్తిగా కంటామినేటెడ్, లేదా మినరల్ వాటర్ పేరు చేస్తే మినరల్ లేని వాటర్ రావటం, అన్ని రకాలు వాళ్ళ మీద ముట్టడిస్తున్నాయి. రెండోది ఏంటంటే వీళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ చాలా చిన్నతనంలో వస్తాయి. ఎప్పుడైతే హై గ్లైసెమిక్ ఇండెక్స్, జంక్ కార్బోహైడ్రేట్స్, హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ ఉన్నాయో మీరు ఇంత తినగానే మళ్ళీ వెంటనే ఆకలేసే పరిస్థితి. అలానే కూల్ డ్రింక్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ అంటే మీరు ఒక కప్పు తింటే ఇంత అన్నం తిన్నంత క్యాలరీస్ వచ్చేస్తున్నాయి. ఈ క్యాలరీస్ని మనం బర్న్ చేసే పరిస్థితి లేదు. సో ఇవాళ పెళ్ళిళ్ళు టైంకి మీరు చూసుకున్నా కానీ ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కంటే వాళ్ళ అమ్మా నాన్నలే చాలా బాగుండే పరిస్థితి ఉండే రోజులు వచ్చినాయి. ఈ పిల్లలు చిన్నప్పటి నుంచి ఊబకాయం వాళ్ళకే ఉంటే శరీరంలో అంత సెడెంటరీ లైఫ్ స్టైల్లో వాళ్ళకి పిల్లలు కలిగే అవకాశం అన్నీ వెళ్తాయి. అండర్ రిలీజ్ ప్రాపర్గా ఉండి, వీరి కణాల ఉత్పత్తి పుష్కలంగా ఉండి, వాటి నాణ్యత బాగుండి, మొటిలిటీ రేట్ అనేది బాగున్నప్పుడు సంతానం చాలా ఈజీగా అవుతుంది. గతంలో డెలివరీలు ఊరి నెల కనేవతలు పారేసేవాళ్ళు. ఇవాళ ఆ పరిస్థితి లేదు. కృష్ణా జిల్లా లాంటి జిల్లాలను తీసుకుంటే రూరల్ లైసెన్స్ సర్వే నేను గవర్నమెంట్ లెక్కే చెప్తున్నాను. సుమారు 27% మందికి పెళ్ళైన సంవత్సరంలో పిల్లలు లేరు.
ఇంకా సుమారు ఒక 20% మందికి పెళ్ళైన 3-4 ఏళ్ల పాటు పిల్లలు ఉండలేదు. సో పిల్లలు రావడం పెద్ద ఇష్యూ ఏం కాదు. కొత్తగా పెళ్ళైనప్పుడు వెంటనే పిల్లలు అనేది పెద్ద సమస్య కాదు. కాబట్టి ఏంటంటే ఒక సలహా, పెళ్ళైన తర్వాత కూడా మళ్ళీ కెరీర్ అంటే చేసుకునేదే 30 ఏళ్ళకి పెళ్ళి, మళ్ళీ ఇంకా ఉద్యోగంలో ఇంకా పెద్ద పొజిషన్ వచ్చినా చేసుకున్నారు 35 ఏళ్ళకి నడితే, ఆ తర్వాత మీరు సాఫల్య కేంద్రాల చుట్టూ తిరగదు తప్పితే ఉపయోగం లేదు. సంతాన సాఫల్య కేంద్రాలతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు భయంకరమైన స్టెరాయిడ్స్ వస్తాయి. కొన్ని చిన్న ప్రాబ్లంలు ఉంటే సరి చేసుకోవచ్చు, కానీ అవి సరి చేయగలిగిన ప్రాబ్లంలు ఇవాళ ఆహార విధానంతో సరి చేసుకోవచ్చు. ముఖ్యంగా ఆడవాళ్ళలో దీనికి కారణం ఏంటంటే పీసీఓఎస్. ఇవాళ ఇంటర్మీడియట్ చదివే పిల్లల దగ్గర నుంచి లెక్కేసుకుంటే 100కి 80 మంది నుంచి 90 మంది ఆడపిల్లలకి హార్మోన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, ఓవరీస్లో సిస్టులు రావటం కానీ, ఎండోమెట్రియన్లో థిక్నెస్ పెరగటం తగ్గటం కానీ, అలానే మొత్తం ప్రతి చోట పాలిప్స్ లాగా ఏర్పడటం, ఈ ఓవర్ బ్లీడింగ్, లేదా అసలు పీరియడ్స్ 5-6 నెలల పాటు రావు. ఆడవాళ్ళు కూడా చిన్నపిల్లలు కూడా మగాళ్ళు పెంచినట్టు గడ్డాలు మెసలు పెంచడం, అంటే మేల్ హార్మోన్స్ డామినేషన్ పెరిగిపోవటం, వీటన్నిటి కారణంగా చాలా ప్రాబ్లమ్స్ డెలివరీలో ఫేస్ చేస్తున్నారు. కాబట్టి ఏంటంటే హెల్త్ అనేది మీరు పెళ్ళైనాక 1 నెలలో 2 నెలలు కొనుక్కునేది కాదు. మన పిల్లల్ని కూడా రేపు మనం 2 ఏళ్లలో 3 ఏళ్ళు పెళ్లి చేద్దాం అనుకుంటే ఇప్పటికైనా అలర్ట్గా ఉంటారు. మనం ఆరోగ్యకరమైన అలవాట్లు చేస్తాం. ముఖ్యంగా ఆహారంలో ఫ్యాట్ ఇవ్వటం, ఒబేసిటీ నుంచి దూరం చేయటం. ఒబేసిటీ ఈజ్ ద లీడింగ్ కాజ్ ఆఫ్ ఇన్ఫెర్టిలిటీ. అట్లనే ఇన్సోమ్నియా, నిద్ర పట్టదు, వీళ్ళకి తెల్లాలు డొరుకుతారు. అట్లనే వాళ్ళ మానసిక ఒత్తిడి, స్ట్రెస్ విపరీతంగా ఉంది. ఓన్లీ జీన్స్ ప్యాంట్లు వేసే శారీరక స్ట్రెస్, సెడెంటరీ లైఫ్ స్టైల్ స్ట్రెస్ మాత్రం కాకుండా, కెరీర్లో ఎదుగుదల స్ట్రెస్సే కాకుండా, వీళ్ళు వాళ్ళ సోషల్ మీడియాలో ఉంటారు. వీడు ఫేస్బుక్లో పోస్ట్ పెడితే దాన్ని లైక్ చేయకపోయినా స్ట్రెస్సే. ఏదైనా ఇన్స్టాలో ఫోటో పెడితే దాన్ని ఎక్కువ మంది లైక్ చేయకపోయినా ఇంకో స్ట్రెస్. ప్రతిదీ ఎవడో నన్ను గుర్తించాలనే యాటిట్యూడ్ ఉంటాం. సో ఆత్మవిశ్వాసం లేదు. సో ఈ పరిస్థితుల్లో ఏంటంటే కుటుంబాలు కూడా అనుబంధాలు తగ్గిపోయినాయి. ఒకప్పుడు ఎంటర్టైన్మెంట్ అంటే ఫ్యామిలీ అంతా కూర్చుని భోంచేయటమో, లేకపోతే ఫ్యామిలీ అంతా కూర్చొని కబుర్లు చెప్పుకోవటమో, అందరూ కలిపి మేనత్తలకు, మేనమామలకు, అమ్మమ్మలకి వెళ్తే కుటుంబం అంతా గడిపే పద్ధతి ఉంది. కాబట్టి మెదడు రిలాక్స్ అయిపోయేది. కొన్ని రసాయనాలు రిలీజ్ అయ్యే అద్భుతమైన ఆ ప్రక్రియలో చాలా హెల్త్ని అద్భుతంగా మెరుగుపరచగలిగే రసాయనాలు రిలీజ్ అయ్యాయి. ఇవాళ ఏం లేవు, అంత ఒత్తిడి, న్యూక్లియస్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. నా అనేదాంటూ చివరికి అమ్మ నాన్న లేరు, అత్త మామ లేరు. ఓన్లీ నా అంటే నేను, నా మొగుడు, నా పిల్లలు అంటాం. కానీ ఆ పిల్లలు కొన్నాళ్ళు పోయిన వాళ్ళు నా వేరే వర్షన్ తీసుకుంటారు. సో మిగిలేదు వీళ్ళిద్దరే. సో ఎక్కడైతే నా అని గిరిగించుకున్నామో మానసిక ఒత్తిడి ఒకప్పుడు పెద్దవాళ్ళు ఉంటే చెప్పుకునేదో చెప్పేవాళ్ళు, ఇవాళ లేదు. దాంతో ఘర్షణలు పట్టడం ఇలాంటివన్నీ ఉండటం చేత ఎంత ఆర్థికంగా వీళ్ళు తోపులైనప్పటికీ మారుతున్న జీవనశైలి ఉంది. కాబట్టి మన డైటు అనేది మెటబాలిజీని మారుస్తుంది. మామూలుగా మీకు పక్కన కొన్ని టెస్టిమోనియల్స్ పెడతాను చూడండి. నెల రోజుల నుంచి ఒక 4 నెలలు 5 నెలల పీరియడ్లో ఎన్ని రకాల మిరకల్స్ జరుగుతాయో, ఏఎంహెచ్లు ఇంప్రూవ్ అవటం కానీ, ఫైబ్రాయిడ్స్ అన్నీ కరిగిపోవటం కానీ, 6-7 సెంటీమీటర్లు ఉండే ఫైబ్రాయిడ్స్ వెళ్ళిపోవటం, ఇంత నెల 15 రోజులు ఉన్నాయి. అలాగే ఓవరీస్లో నీటి పొడకల్లాగా సిస్టుల్లాగా రావటం, శరీరం అంతా ఇవన్నీ అన్వాంటెడ్ అన్నీ రావడం కారణం ఏంటంటే బేసిక్గా సెల్ రిపేర్కి రావటం. సో మనం మంచి ఆహారం ఇవ్వటం, ముఖ్యంగా మన డైట్, విఆర్క డైట్తో కొన్ని వేల మందికి, రీసెంట్ కాలంలో కూడా కొన్ని వేల మంది టెస్టిమోనియల్స్ మనకి 20 ఏళ్ళ నుంచి పిల్లలు లేని వాళ్ళకి, 15 ఏళ్ళ నుంచి పిల్లలు లేని వాళ్ళకి కూడా అత్యంత షార్ట్ పీరియడ్లో తగ్గిన బోర్డు ఉన్నాయి. ఏఎంహెచ్ ఇంప్రూవ్ అవుతుంది, పీసీఓఎస్ పోతుంది. సిస్టులు ఉంటే ఇవాళ తీసేయాలంటున్నారు, అసలు అంత సీనే లేదు. ఓవరీస్లో ఉండే సిస్టులు మీరు తగ్గించలేక తీసేయాలంటం మూలంగా వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఒక హార్మోన్ సిస్టంలో, మొత్తం టోటల్ హార్మోనిక్ బ్యాలెన్స్ సిస్టంలో అక్కడ పిట్యూటరీ గ్లాండ్ దగ్గర నుంచి ఈస్ట్రోజన్, టెస్టోస్టెరాన్ దాకా, ఇన్సులిన్, థైరాయిడ్ దగ్గర నుంచి వీటిల్లో మీరు ఒక చైన్ కట్ చేస్తే ఆ వ్యవస్థ మొత్తం దెబ్బతింటైంది. అలానే నాట్ ఓన్లీ ఒక ఈస్ట్రోజన్, టెస్టోస్టెరాన్ బేసిసే కాదు, ఇప్పుడు వాళ్ళందరికీ థైరాయిడ్ ఉంటుంది. ఆడపిల్లలు ఎక్కువ ప్రాబ్లం. థైరాయిడ్కి కారణం ఏంటి? జీవనశైలి. మన డైట్ చేస్తే ఎంత లావు రెగ్యులర్ థైరాయిడ్ అయితే నెల నుంచి 2 నెలల్లో ఎంత స్థాయిదైనా సరే తగ్గిపోవటం. అట్లనే హషిమోటో థైరాయిడైటిస్ లాంటివి కూడా తగ్గటం, అనేక ఆటోఇమ్యూన్ జబ్బులు తగ్గటం, అట్లనే డయాబెటీస్ కానీ, బీపీ కానీ, ఊబకాయం కానీ, అలానే ఫ్యాటీ లివర్లు, ఇలాంటి క్రానిక్ అన్నీ కూడా, అంటే ఎంతో కాలం విడిపించే ఇలాంటి అక్యూట్ డిసీజెస్ అన్నీ కూడా, లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అన్నీ కూడా సరి చేసుకుంటే చక్కగా పిల్లలు కలుగుతారు. ఈవెన్ 40-45 ఏళ్ల వయసులో కూడా డెలివరీ అయిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఇది చక్కగా, కాబట్టి మీరు చూడండి ఏఎంహెచ్ కానీ ఎంత అద్భుతంగా రికవర్ అవుతుందో, పీసీఓడి పోయి, ఎండోమెట్రిన్ థిక్నెస్ సరే, అట్లనే బరువు తగ్గి, థైరాయిడ్లు పోగొట్టుకుని, బీపీ లాంటివి తగ్గించుకుని, ఇవన్నీ తగ్గిన రోజున ఎందుకు కలగరు పిల్లలు? మీరు 40 ఏళ్ల వయసులో ఉన్న 45 ఏళ్ళ వయసు పిల్లలు కలుగుతారు. అలానే మగాళ్ళు కూడా లైఫ్ స్టైల్ మార్చుకుని, ఆ జీన్స్ ప్యాంట్ లైట్ వేయటం మానేయటం, ల్యాప్టాప్లో ఒళ్ళో పెట్టుకుని వర్క్ చేయటం మానేయటం, అట్లనే సెల్ ఫోన్లు బాగా తగ్గించడం, అంటే బ్లూ లైట్ అంతా తగ్గించడం,
శారీరక శ్రమ మీద ఎక్కువ దృష్టి పెట్టడం, ఆడగాని మగ్గాని, ఇలాంటి నీళ్లు బాగా తాగటం, రెగ్యులాంటి జీవనశైలిలో మనం చూసుకుంటే అంటే విటమిన్స్ మినరల్స్ అన్ని కరెక్ట్గా ఉండేట్టు చూసుకుని మిగిలిన రోగాలన్నీ దూరం చేసుకుంటే బాడీ యాజీవ్లో రిపేర్ చేసుకున్నప్పుడు పిల్లగలటం అనేది మంచిలు దగ్గర పని. మన డైట్లో కొన్ని వేల మందికి ఇంపాసిబుల్ అని 7-8 సార్లు ఐవీఎఫ్లు చేసి ఫెయిల్ అయిన కేసెస్ కూడా 1 మంత్లో కన్సీవ్ అయిన కొన్ని వేల కేసెస్, 100 టెస్ట్ మరీలు కూడా ఉన్నాయి. మీరు చూడొచ్చు. ప్రతిరోజు మేము ఇన్ఫర్టిలిటీ సంబంధించి 100% కాదు 1000% విజయాలను చూస్తున్నాం. సో చక్కటి డైట్ ద్వారా మీ విధానాన్ని సరి చేసుకోండి. వీఆర్ కంటెంట్ ఇస్ ద బెస్ట్ చాయిస్. థ్యాంక్ యూ వెరీ మచ్.